Good morning to everyone. Welcome to War Academy. Today article is World Inequality Report 2022. Okay. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటే ఏంది? ప్రపంచ అసమానత నివేదిక అని అర్థం, రైట్? సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు ఈ రిపోర్ట్ని? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారంటే ఫ్రాన్స్ బేస్డ్, ఓకే. ఫ్రాన్స్ బేస్డ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, ఓకే. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఫ్రాన్స్ బేస్డ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, రైట్? అయితే ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో ఇండియా గురించి ఏమని ఇచ్చిందంటే ఇండియాలో వచ్చేసి రిచ్కి పూర్కి మధ్యలో అన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది అని చెప్పింది అన్నట్టు. అంటే ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది అని ఈ రిపోర్ట్లో చెప్పారు అన్నట్టు, రైట్? ఫస్ట్ వచ్చేసి మనం ఒకసారి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అబ్జర్వ్ చేస్తాం, రైట్? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చూసుకుంటే మన ఇండియాలో వచ్చేసి ఒక ఇండియన్ వచ్చేసి, ఓకే, యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 2 lakhs ఉందండి. యావరేజ్ ఇన్కమ్ ఈజ్ హౌ మచ్? 2 lakhs, రైట్? అదే దిగువనున్న 50% ఆఫ్ పీపుల్ అబ్జర్వ్ చేస్తే, అంటే అట్టడుగు భాగంలో ఉన్న 50% వాళ్ళు అబ్జర్వ్ చేస్తే నెలకు ఎంత సంవత్సరానికి ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటే 53,610 రూపీస్ చేస్తున్నారు. చాలా తక్కువ. యావరేజ్ ఇన్కమ్ 2 lakhs ఉంది, బట్ 50% మంది, భారతదేశంలో ఉన్న 50% మంది సంవత్సరానికి 53,610 రూపాయలు మాత్రమే ఎర్న్ చేస్తున్నారు. అదే టాప్లో చూస్తే, ఓకే, టాప్ 10% అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటే 20 times మోర్ ఉందన్నట్టు. ఎంతండి? 20 times, అంటే 20 రెట్లు ఎక్కువ ఉందన్నట్టు. వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 11,66,520 రూపీస్, ఓకే. వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 11,66,520 ఉంది. అదే పూర్ పీపుల్ అబ్జర్వ్ చేస్తే, అంటే ఏమంటారు, 50% ఆఫ్ పీపుల్ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందండి? 53,600. చూడండి ఎంత గ్యాప్ ఉంది, రైట్? అసమానత చాలా ఎక్కువ ఉంది అన్నట్టు, రైట్? ఈవెన్ ఈ టాప్ 10 పాపులేషన్ అబ్జర్వ్ చేస్తే, భారతదేశంలో టాప్ 10 పాపులేషన్ అబ్జర్వ్ చేస్తే మన నేషనల్ ఇన్కమ్ ఉంది కదా, మన భారతదేశం అంటే జాతీయ ఆదాయం, ఈ నేషనల్ ఇన్కంలో వచ్చేసి 57% వీళ్ళే ఎర్న్ చేస్తున్నారు. ఎవరు? 10% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఎర్న్ చేస్తున్నారు అన్నట్టు. మరి అదే బాటంలో ఉన్న 50% పీపుల్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే జస్ట్ 13% మాత్రం ఉందన్నట్టు. ఇది యాజ్ ఫర్ 2021 ప్రకారం, ఓకే. వీళ్ళ దగ్గర వచ్చేసి 10% మంది దగ్గర 57% జాతీయ ఆదాయం ఉంది, 50% మంది దగ్గర ఓన్లీ 13% మాత్రమే జాతీయ ఆదాయం ఉందన్నట్టు, ఓకే. అంటే పేదరికానికి రిచ్కి మధ్యలో అసమానత భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది అని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చెప్తుంది అన్నట్టు, రైట్? అలానే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేద్దాం, రైట్? ఇప్పుడు ఏం చేస్తాం? ఆదాయాన్ని చూస్తాం. ఇప్పుడు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్. వెల్త్ అంటే ఏంటి? సంపాదన, రైట్? సంపాదనలు అబ్జర్వ్ చేస్తే ఒక యావరేజ్ హౌస్ హోల్డ్ అబ్జర్వ్ చేస్తే, ఒక యావరేజ్ హౌస్ హోల్డ్ వెల్త్ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది అంటే ఇండియాలో వచ్చేసి 9,83,000, 10 రూపీస్కి ఈక్వలెంట్ ఉంది అన్నట్టు. అదే బాటంలో అబ్జర్వ్ చేస్తే అది యావరేజ్ హౌస్ హోల్డ్ వెల్త్ అన్నట్టు. అదే బాటంలో ఉన్న 50% ఆఫ్ ది పీపుల్ దగ్గర వెల్త్ ఎంత ఉందంటే ఓన్లీ 6% మాత్రమే, ఓకే. వెల్త్ ఈజ్ ఓన్లీ 6% మాత్రం, చాలా తక్కువ.
రైట్. నెక్స్ట్ అదే టాప్ 10% పీపుల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే వెల్త్ 65% ఉంది. సంపాదన వీళ్ళ దగ్గర ఎంత ఉంది? సంపద 65% ఉంది అన్నట్టు. రైట్. సో దిగువన ఉన్న 50% పీపుల్ దగ్గర ఓన్లీ 6% మాత్రమే. రైట్. సో అలానే ఒకసారి ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఒకటి 1858 నుంచి మొదలు పెడితే 1947, అంటే ఇది బ్రిటిష్ కలోనియల్ రూల్ అప్పుడు. ఓకే, బ్రిటిష్ కలోనియల్ రూల్. ఓకే, అంటే బ్రిటిష్ పాలన కాలంలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా వచ్చేసి ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. అంటే భారతీయ ఆదాయ అసమానత చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. అప్పుడు అబ్జర్వ్ చేస్తే సో టాప్ 10% వచ్చేసి టాప్ 10% పీపుల్ దగ్గర ఇన్కమ్ షేర్ ఎంత ఉంది అంటే ఆదాయం వాటా 50% ఉంది అప్పుడు. అంటే ఈవెన్ బ్రిటిష్ కలోనియల్ రూల్ అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్న సమయంలో కూడా ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అంటే 1947 నుంచి మొదలు పెడితే 1980 ఈ టైంలో వచ్చేసి సో భారతదేశంలో వచ్చేసి ఏంటంటే అప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత సో మనం సోషలిస్టు భావాలకి ప్రేరేపించబడి సో అప్పుడు 5-year ప్లాన్ తీసుకొచ్చారు అన్నట్టు. ఈ 5-year ప్లాన్స్ వల్ల అంటే పంచవర్ష ప్రణాళిక వల్ల సో భారతదేశంలో వచ్చేసి 35 నుంచి 40% వరకు ఏం చేశారు? ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించగలిగారు అన్నట్టు. ఇన్ఈక్వాలిటీ తగ్గింది 1947 to 1980 మధ్యలో ఇన్ఈక్వాలిటీ తగ్గింది అన్నట్టు. తర్వాత 1980 ఆన్వర్డ్స్, ఓకే, 1980 ఆన్వర్డ్స్ అంటే సో ఏమైపోయింది? 1980 ఆన్వర్డ్స్ ప్రపంచం మొత్తం కూడా డీరెగ్యులేషన్, రైట్, సో డీరెగ్యులేషన్ అండ్ ఎల్పిజి పాలసీస్ వల్ల సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో మళ్ళీ ఈ ఎల్పిజి వల్ల ఏమైపోయిందంటే మళ్ళీ ఏమంటారు వెల్త్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది. అంటే ఇన్కమ్లో అండ్ అలానే వెల్త్లో రెండు విషయాలు ఏమైపోయింది అంటే ఇన్ఈక్వాలిటీ చాలా పెరిగిపోయింది. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్ అయిపోయింది, రైట్, చాలా ఎక్స్ట్రీమ్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల అంటే ఈ ఆర్థిక సంస్కరణ వల్ల ఎవరికి బెనిఫిట్ అయిందంటే ఓన్లీ టాప్ 1% ఆఫ్ ది పీపుల్కు మాత్రమే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి చాలా ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించాయి. అదే లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అబ్జర్వ్ చేస్తే సో లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ఆదాయాలు పెద్దగా ఏం పెరగలే. ఓకే, సో వీళ్ళ ఆదాయాలు పెద్దగా ఏం పెరగలేదు. ఓకే, అండ్ అట్ సేమ్ టైమ్ ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నారు అన్నట్టు. రైట్. సో ఇది ఆఫ్టర్ ఎల్పిజి తర్వాత ఇంకా ఆర్థికంగా అలాగే సంపద పరంగా కూడా అబ్జర్వ్ చేస్తే సో ఏమైపోయింది? ఇన్ఈక్వాలిటీ చాలా పెరిగిపోయింది అన్నట్టు. రైట్. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరొకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఆర్గనైజేషన్ ఉందండి. సో ఆర్గనైజేషన్ వచ్చేసి ఓఈసిడి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది అన్నట్టు. ఈ ఓఈసిడి ఏం చేసింది అంటే ఇక్కడ ఏంది ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే సమ్మిళిత వృద్ధి అని అర్థం. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ని కి ఒక డెఫినేషన్ ఇచ్చింది ఓఈసిడి. ఓఈసిడి అంటే ఏంది? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. రైట్. సో హియర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. ఓకే, వచ్చిన ఈ ఆర్థిక వృద్ధిని ఏం చేయాలి అంటే సొసైటీలో ఉన్న ఈచ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి, ఓకే, అంటే సో అన్ని వర్గాల వారికి ఈ ఆర్థిక వృద్ధి అనేది అందరికీ అందాలన్నట్టు. ఓకే, అండ్ అట్ సేమ్ టైము అందరికీ అవకాశాలు కల్పించాలి. అందరికీ సో అవకాశాలు కల్పించాలి. అప్పుడు దాన్నే మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనగలుగుతామని సో ఓఈసిడి చెప్తుంది అన్నట్టు. అలానే ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చేసి ఏంటంటే యుఎన్డిపి. ఓకే,
ఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమని చెప్పింది అంటే, సో గ్రోత్లో వచ్చేసి అంటే వృద్ధిలో వచ్చేసి ప్రతి గ్రూప్స్ అంటే ప్రతి సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కూడా ఇందులో ఏమైపోవాలంటే భాగస్వామ్యం పంచుకోవాలన్నట్టు. అలానే ఆ వృద్ధి అనేది ఎలా ఉండాలంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని పిలుస్తాం అని చెప్తున్నారు, రైట్. సో మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్కి అండ్ సోషల్ వెల్ఫేర్ అప్రోచ్కి డిఫరెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అప్రోచ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఏందో అబ్జర్వ్ చేద్దాం. వెల్ఫేర్ అప్రోచ్ అంటే ఏంటండి? వెల్ఫేర్ అప్రోచ్ అంటే ఏంటంటే, సో ప్రభుత్వానికి వచ్చిన ఇన్కమ్ని ఏం చేయాలంటే, ప్రభుత్వం ఏం చేస్తుంది, సో ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తుంది, ట్యాక్స్ ఫామ్లో కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేయడం వల్ల అయిపోతే రెవెన్యూ వస్తుంది, రైట్. వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తుందంటే మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు, ప్రజలకు ఏం చేస్తుంది, మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వెల్ఫేర్ అప్రోచ్ అని పిలుస్తాం అన్నట్టు. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే, ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఏంటంటే వెల్ఫేర్ అప్రోచ్తో పోలిస్తే ఇది బ్రాడర్ టర్మ్ అన్నట్టు. ఓకే, బ్రాడర్ టర్మ్ అంటే ఇందులో వచ్చేసి ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వెల్ఫేర్ అప్రోచ్ అంటే ఏంది, సో ఓన్లీ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తుంది, పంపిణీ చేస్తుంది, రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంది, ఇంక్లూజివ్ అప్రోచ్లో వచ్చేసి ఆదాయాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తాము అండ్ అట్ సేమ్ టైం అవకాశాలు కూడా ఇంక్రీజ్ చేస్తున్నట్టు. సో అవకాశాలు, ఓకే, సో ఇయర్ ఆపర్చునిటీస్ని కూడా ఏం చేస్తుంది అంటే క్రియేట్ చేస్తుంది అన్నట్టు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంక్లూజివ్ గ్రోత్లో వచ్చేసి జాబ్స్ని క్రియేట్ చేయాలి, రెండవది వచ్చేసి సోషల్ క్యాపిటల్ని ఎంపసైజ్ చేయాలి, ఓకే, అండ్ మూడవది వచ్చేసి ఏంటి అంటే హ్యూమన్ క్యాపిటల్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. హ్యూమన్ క్యాపిటల్ కూడా ఎన్హాన్స్ అంటే సోషల్ క్యాపిటల్ పెరుగుతుంది, హ్యూమన్ క్యాపిటల్ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది, అందరికి అవకాశాలు దొరుకుతాయి అండ్ వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తారు, సమానంగా అందరికీ పంచుతారు, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ కూడా జరుగుతుంది. అలా జరిగితే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని పిలుస్తాం. సో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది బ్రాడర్ టర్మ్ అన్నట్టు వెల్ఫేర్ అప్రోచ్తో కంపేర్ చేస్తే, రైట్. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన భారతదేశం వచ్చేసి, సో మన భారతదేశం అబ్జర్వ్ చేస్తే మనం ఇంక్లూజివ్ గ్రోత్లో, ఓకే, సో మన ఇండియా వచ్చేసి ఏంటంటే ఏమంటారు, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు. ఓకే, సో మన ఆర్థిక వృద్ధి ఎలా ఉంది అంటే చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాం అన్నట్టు. ఒకసారి మన జీడిపిలో అబ్జర్వ్ చేస్తే, జీడిపి సైజ్ అబ్జర్వ్ చేస్తే మనకి 1991లో మన దగ్గర ఎంత ఉంది అంటే $275 బిలియన్ ఉన్నాయి 1991లో మన జీడిపి అంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది అంటే 2.7 ట్రిలియన్స్ ఉందండి. ఇప్పుడు వచ్చేసి 2.7 ట్రిలియన్స్ 2019. అంటే మన జీడిపి ఏమైపోయింది, పెరిగిపోయింది. అంటే మన ఆర్థిక వృద్ధి వచ్చేసి చాలా పెరిగింది. అంటే ప్రపంచంలోనే మనం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారిపోయినాము అండ్ అట్ సేమ్ టైమ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాం అన్నట్టు. ఓకే, ఫాస్ట్గా గ్రో అవుతున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ఫాస్ట్గా గ్రో అవుతున్న మోడల్ ఉందో, ఈ గ్రోత్ మోడల్ ఏదైతే ఉందో, ఈ గ్రోత్ మోడల్ వచ్చేసి బ్యాలెన్స్డ్ గ్రోత్, సో బ్యాలెన్స్డ్ గ్రోత్ ఇవ్వలేకపోయింది అన్నట్టు. అంటే సమతుల్య వృద్ధిని ఇవ్వలేకపోయింది. ఓకే, గ్రోత్ పెరిగింది, ఆర్థిక వృద్ధి జరిగింది, కానీ జరిగిన ఆర్థిక వృద్ధి బ్యాలెన్స్డ్ గ్రోత్ ఇవ్వలేకపోయింది అన్నట్టు. అంటే సమతుల్య వృద్ధిని ఇవ్వలేకపోయింది. రెండోది వచ్చేసి ఏంటంటే ఈక్విటబుల్, సో ఇయర్ ఈక్విటబుల్ గ్రోత్ కూడా ఇవ్వలేకపోయింది. ఈక్విటబుల్ గ్రోత్ అనేది సమానమైన వృద్ధిని కూడా ఇవ్వలేకపోయింది. మూడవది వచ్చేసి ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్, సో ఇయర్ ఇంక్లూజివ్ గ్రోత్ని కూడా ఇవ్వలేకపోయింది అన్నట్టు. అంటే సో భారతదేశంలో ఏదైతే ఆర్థిక వృద్ధి జరిగిందో ఆ జరిగిన ఆర్థిక వృద్ధి బ్యాలెన్స్డ్ గ్రోత్ ఇవ్వలేకపోయింది, సమతుల్య వృద్ధిని ఇవ్వలేకపోయింది, సమానమైన వృద్ధిని ఇవ్వలేకపోయింది అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధిని కూడా ఇవ్వడంలో విఫలమైందని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అయితే ఇప్పుడు వచ్చేసి ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాం కదా. సో ఈ ఇంక్లూజివ్ గ్రోత్లో వచ్చేసి
సో ఇయర్ ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసలు యాక్చువల్గా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి, రైట్? సో ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్లో వచ్చేసి, సో ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఏంటి అంటే ఒకటి ఫస్ట్ మెయిన్ ఏం వచ్చేసిందంటే పావర్టీని తగ్గియాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ వచ్చేసింది పావర్టీని తగ్గియాలి, ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేయాలి అంటే జాబ్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆపర్చునిటీ అవకాశాలు ఉండాలి. హెల్త్ పరంగా అవకాశాలు ఉండాలి. స్కిల్స్ పరంగా కూడా అవకాశాలు ఉండాలి అన్నట్టు. అలానే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. ఓకే, అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఈవెన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా జరగాలన్నట్టు. నెక్స్ట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఓకే, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. అండ్ ఇంకోటి డెవలప్మెంట్ వల్ల వచ్చేసి ఎన్వైర్న్మెంట్కి అంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరుగుతుంది అన్నట్టు. అంటే పర్యావరణ సస్టైనబిలిటీ కూడా ఉండాలి. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ప్రజెంట్గా ఉన్న ఎన్వైర్న్మెంట్ని కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ విధంగానే ఇవ్వాలి, మొత్తం పొల్యూట్ చేసి ఇవ్వద్దు అన్నట్టు, రైట్? సో రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అండ్ బేసిక్ సర్వీసెస్ అందియాలి, రైట్? సో ఇయర్ బేసిక్ సర్వీసెస్ కూడా అందియాలి అన్నట్టు, రైట్? అండ్ అట్ సేమ్ టైము డిస్పారిటీని, వ్యత్యాసాన్ని కూడా తగ్గియాలి. వేటి విషయంలో? రూరల్ డెవలప్మెంట్కి అర్బన్ డెవలప్మెంట్కి వ్యత్యాసాన్ని కూడా తగ్గియాలి అన్నట్టు, రైట్? సో నెక్స్ట్ అలానే వచ్చేసి మేల్కి ఫిమేల్కి, సో ఇయర్ మేల్కి అండ్ ఫిమేల్ మధ్యలో కూడా వ్యత్యాసాన్ని ఏం చేయాలి? తగ్గించాలన్నట్టు. నెక్స్ట్ రీజనల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే సమతుల్యంగా ఉండాలి, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ ఉండాలి. సో ఇయర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ జరగాలి. అండ్ అట్ సేమ్ టైం గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి, సుపరిపాలన ఇవ్వాలన్నట్టు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పగలుగుతుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటంటే సమతుల్య వృద్ధి. సమతుల్య వృద్ధి ఉంది ఎలా చెప్పగలుగుతాం అంటే పావర్టీ తగ్గాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, సో ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఎడ్యుకేషన్ పరంగా అవకాశాలు పెరగాలి, హెల్త్ పరంగా పెరగాలి, స్కిల్స్ పరంగా పెరగాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలి, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఉండాలి, ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి, అండ్ అర్బన్కి రూరల్కి మధ్య వ్యత్యాసాన్ని తగ్గియాలి అంటే వృద్ధిలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో మేల్కి ఫిమేల్కి మధ్యలో కూడా సో వ్యత్యాసాన్ని తగ్గియాలి. బేసిక్ సర్వీసెస్ అనేది అందరికీ అందాలి. అండ్ రీజనల్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ ఉండాలి. అండ్ గుడ్ గవర్నెన్స్ని అచీవ్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మరి ఇప్పుడు ఏంది ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ లేకపోవడానికి కారణాలు ఏంది అసలు? ఓకే, సో ఇండియాలో వచ్చేసి సో మనకేమైపోయింది బ్యాలెన్స్డ్ గ్రోత్, రైట్? అంటే సమతుల్య వృద్ధి అలానే సమగ్ర వృద్ధి, ఈ రెండింటిని మనం ఎందుకు అచీవ్ చేయకపోతున్నాం అది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనము ఈ సమతుల్య వృద్ధిని సాధించడం కోసము కొన్ని మనం ఏం చేస్తామంటే పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం అన్నట్టు. అయితే ఈ పావర్టీ ఎరాడికేషన్ స్కీమ్స్లలో ఏమున్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే ప్రాబ్లమ్స్ విత్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇందులో అంటే పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి, రైట్? ఇన్క్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయాలంటే ఏం చేస్తారు మన వాళ్ళు? సో భారత ప్రభుత్వం వచ్చేసి అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసింది పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినారు, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఫస్ట్ సమస్య ఏంటి అంటే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం ఏమంటారు కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతారు అన్నట్టు. అంటే పూర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఇది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది వచ్చేసి ఏంటంటే సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే గోస్ట్ బెనిఫిషరీస్ని సో ఏం చేయాలి ఐడెంటిఫై చేయలేకపోతారు అన్నట్టు. అంటే ఎవరు అసలైన లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు కారు అనేది ఐడెంటిఫై చేయడం ఇది ఒక సమస్య అన్నట్టు. ఓకే, రెండోది వచ్చేసి ఏంటంటే ఆర్థిక కేటాయింపులు, అంటే ఫైనాన్స్ అలొకేషన్ కూడా చాలా తక్కువ ఆర్థిక కేటాయింపులు జరుగుతున్నాయి అన్నట్టు. అంటే
ఇది ఒక లోపం. నాలుగోది వచ్చేసి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చాలా పూర్ ఉందండి. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి చాలా పూర్. అంటే ఏమంటారు, అమలు విషయంలో వచ్చేసి చాలా లోపాలు ఉన్నాయి అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లార్జ్ స్కేల్ కరప్షన్. ఓకే, కరప్షన్ కూడా అంటే పెద్ద ఎత్తున అవినీతి కూడా ఉందన్నట్టు. ఇది ఒక కారణం అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కూడా లేకపోవడం. ఓకే, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అండ్ జవాబుదారీతనం కూడా లేదన్నట్టు. రైట్. సో ఈ కారణాల వల్ల కూడా మనం ఏంటి ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది అచీవ్ చేయలేకపోతున్నాం అన్నట్టు. అయితే మనకు ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ పేరు ఏంటంటే ఆ కమిటీ పేరు వచ్చేసి శాంత కుమార్ కమిటీ. ఈ శాంత కుమార్ కమిటీ వచ్చేసి ఏమని చెప్పింది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా 46% ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ బెనిఫిషరీస్కి అందుతలేవని ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు. రైట్. సో సెకండ్ రీజన్ వచ్చేసింది, సో ఇయర్ మనం ఆర్థిక సమతుల్యాన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ సాధించకపోవడానికి రెండవది వచ్చేసిందంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి. సో ఎంప్లాయ్మెంట్ వచ్చేసిందంటే మన భారతదేశం లేనిది ఎకనామిక్ గ్రోత్ అంటే భారతదేశం ఆర్థిక వృద్ధిని బాగా సాధిస్తుంది. రైట్. ఈ ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి ఎక్కువ ఉద్యోగాలను కల్పించలేకపోయింది అన్నట్టు. అంటే భారతదేశంలో జరిగిన ఆర్థిక వృద్ధి ఎలా ఉంది అంటే జాబ్లెస్ గ్రోత్ అన్నట్టు. జాబ్లెస్ గ్రోత్ అంటే ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేయలేకపోయింది. బట్ ఆర్థికంగా అభివృద్ధి చెందింది, బట్ ఉద్యోగ అవకాశాలు మాత్రం ఎక్కువ ఇవ్వలేకపోయింది అన్నట్టు. ఓకే, ఈవెన్ చాలా వేరియస్ ఏమంటారు ఎస్టిమేట్స్ అబ్జర్వ్ చేస్తాయి. వివిధ అంచనాల ప్రకారం ఏమని చెప్పారు అంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ, సో ఇయర్ ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ వచ్చేసి ఎంత ఉంది అంటే ఇండియాలో వచ్చేసి చాలా తక్కువ ఉందండి. అది వచ్చేసి ఓన్లీ 0.1% మాత్రమే. ఓకే, 0.1 మాత్రమే ఉందని చెప్పింది అన్నట్టు. ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ వచ్చేసి అంటే ఉపాధి స్థితిస్థాపకత వచ్చేసి కూడా చాలా తక్కువ ఉంది అన్నట్టు. అంటే ఇది ఒక ప్రాబ్లం మన భారతదేశంలో. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తాయి. సో థర్డ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ డెవలప్మెంట్. రైట్. సో ఈ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనకి భారతదేశంలో వచ్చేసి వర్క్ ఫోర్స్ 100% ఉందనుకో, అంటే శ్రామిక శక్తి ఒక 100% ఉందనుకున్నాం. ఇందులో వచ్చేసి 45% 45% శ్రామిక శక్తి ఎందులో ఉందంటే అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉందన్నట్టు. అంటే మొత్తం శ్రామిక శక్తిలో అంటే మొత్తం వర్క్ ఫోర్స్లో అగ్రికల్చర్ సెక్టారు ఎంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది అంటే 45% కల్పిస్తుంది. రైట్. సో దీనివల్ల వచ్చేసి ఇంక్లూజివ్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ సో నిర్ధారించడం అనేది చాలా కీలకమైన అంశం అన్నట్టు. మరొకటి అబ్జర్వ్ చేసి ఈ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ చూస్తే ఇది ఎప్పుడు కూడా లెస్ దాన్ 4% మాత్రమే ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఆర్థిక వృద్ధి అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టు. అలానే సర్వీస్ సెక్టార్ అబ్జర్వ్ చేస్తే కూడా ఏమంటారు డిజిటల్ ఏమంటారు గ్రోత్ రేట్ కూడా వచ్చేసి డబుల్ డిజిట్ గ్రోత్ లేదన్నట్టు. ఇదో ప్రాబ్లం. మరొక ప్రాబ్లం వచ్చేసి అగ్రికల్చర్ గ్రోత్లో మరొక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చేసి ఇన్పుట్ కాస్ట్ చాలా పెరిగిపోతుందండి. అంటే ఇన్పుట్ కాస్ట్ ఏంటంటే రైతు వ్యవసాయం చేయాలి అంటే విత్తనాలు కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, రైట్, అండ్ అదర్ మెకానికల్ డివైజెస్ కావాలి. సో ఓవరాల్ ఏమైపోతుంది అంటే ఈ ఇన్పుట్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది అన్నట్టు. రైట్. అంటే విత్తనాల ధరలు పెరిగిపోతున్నాయి, రెండోది ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటన్ని ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే రైతుకి ఏమైపోతుందంటే ఎక్కువ ఆదాయం వస్తలేదు. ఫస్ట్ వన్ ఇన్పుట్ కాస్ట్ ఒకటి పెరిగిపోతుంది. రెండోది వచ్చేసిందంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా తక్కువ ఉందండి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే వ్యవసాయ ఉత్పాదకత కూడా తక్కువ ఉంది అన్నట్టు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రైతు పంట పండించండు అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చేసి మళ్ళీ ఇతనికి తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది అన్నట్టు. దానివల్ల ఏమైపోతుంది రైతు యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా తక్కువ ఉంది అన్నట్టు.
రైతు యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా తక్కువ ఉన్నట్టు. సో మనకి ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఏంటిది అది? సో ఎన్ఎస్ఎస్ బో. ఓకే, సో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఏమని చెప్తుంది అంటే, ఒక రైతు అంటే ఒక అగ్రికల్చర్ హౌస్ హోల్డ్ అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యవసాయ కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తే అతని మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అంటే, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 6,500 రూపీస్ అన్నట్టు. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 6,500 ఇన్కమ్. అట్లనే ఇతను మంత్లీ అంటే ఈ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్ మంత్లీ ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేస్తాడు. మంత్లీ ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ చేస్తే ఎంత అంటే 6,250. చూడండి, ఆదాయం వచ్చేసి యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 6,500. సో ఇక్కడ 6,250. సో ఏంటంటే పెద్దగా ఏం ప్రాఫిట్ లేదు ఇక. సో కాబట్టి ఏమైపోయింది, రైతు ఎప్పుడు కూడా పేదరికంలోనే కూరుకుంటూ పోతుంది. ఎందుకంటే ఇన్కమ్, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ ఉంది, ప్రొడ్యూస్ చేసిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి తక్కువ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది. దానివల్ల రైతుకు కూడా ఇన్కమ్ అనేది తక్కువ వస్తుంది అన్నట్టు. రైట్, సో ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలండి. రైట్, సో ఒకసారి మనం ఆదాయం పరంగా అబ్జర్వ్ చేస్తే, సో ఇయర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఆదాయ సమాన పంపిణీ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్, సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అబ్జర్వ్ చేస్తే మన భారతదేశం వచ్చేసి ఆదాయ కేంద్రీకరణని నిరోధించలేకపోయింది అన్నట్టు. ఓకే, అంటే ఒకరి దగ్గర వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అయితే ఆ కాన్సన్ట్రేట్ అయిన వెల్త్ని భారతదేశం వచ్చేసి ప్రివెంట్ చేయలేకపోయింది అని ఈ కమిటీ చెప్తుంది అన్నట్టు. రైట్, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది అగ్రికల్చర్ సెన్సెక్స్ ప్రకారం, సో ఇయర్ అగ్రికల్చర్ సెన్సెస్ 2011 ప్రకారం, అంటే వ్యవసాయ జనాభా గణన ప్రకారము ల్యాండ్ ఓనర్షిప్ అబ్జర్వ్ చేస్తే, సో ఇయర్ ల్యాండ్ ఓనర్షిప్, భూ యజమానిని అబ్జర్వ్ చేస్తే, పూర్ అండ్ వలనరబుల్ సెక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే, అంటే బలహీన వర్గాలని పేదలను అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ల్యాండ్ ఓనర్షిప్ ఉందండి. ఎస్సీలో వచ్చేసి ఓన్లీ 12% మాత్రమే ఉంది. ఎస్టీలో వచ్చేసి 7.8% ఉందన్నట్టు. అదే ఉమెన్స్లో అంటే మహిళల్లో వచ్చేసి 8% మాత్రమే ఉందన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మరొక ఏమంటారు క్రెడిట్ సుయిస్. సో మరొక ఆర్గనైజేషన్ ఏమని చెప్తుందంటే, సో ఇయర్ క్రెడిట్ సుయిస్. ఈ క్రెడిట్ సుయిస్ ప్రకారం ఏమని చెప్తున్నారంటే 1% ఆఫ్ ది వెల్తియెస్ట్, అంటే భారతదేశంలో అత్యంత సంపన్నులు 1% మంది దగ్గర 2010లో 40% మంది ఆదాయం వీళ్ళ దగ్గర ఉండాలి. అంటే 40% దగ్గర ఉండాల్సిన ఆదాయం కేవలం 1% మంది రిచ్ వాళ్ళ దగ్గరనే ఈ ఆదాయం ఉండాలి. ఎప్పుడు 2010లో, జస్ట్ 5 సంవత్సరాలునే. సో జస్ట్ లాస్ట్ 5 yearsలోనే ఈ 1% మంది రిచ్ పీపుల్ దగ్గర 60% మంది దగ్గర ఎంతైతే ఆదాయం ఉంటుందో ఈ 60% మంది ఆదాయం కేవలం 1%లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో వచ్చేసి 10% ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ దగ్గర మోర్ దెన్ 4 times వెళ్తుంది అన్నట్టు. మోర్ దెన్ 4 times వెళ్తుంది ఈ 10%, అంటే 90%. సో 90% ఆఫ్ ది పీపుల్తో కంపేర్ చేస్తే 10% ఆఫ్ పీపుల్ దగ్గర ఆదాయం 4 రెట్లు ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే, మరొక విషయం ఏంటంటే ఈ 10% పీపులే, ఈ 10% రిచెస్ట్ పీపులే దగ్గర 5 trillion ఎకానమీ కూడా. సో ఇయర్ 5 trillion ఎకానమీ కూడా సో రేపు వీళ్ళ చేతిలో పోయే ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే మనకు ఓవరాల్గా ఏమైపోతుంది అంటే డిస్పారిటీ, సో పేదవానికి అండ్ రిచెస్ట్కి మధ్యలో డిస్పారిటీ చాలా పెరిగిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఇయర్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తే
మన భారతదేశంలో వచ్చేసి ఈ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెడుతుంది. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంది? ఎడ్యుకేషన్ విషయంలో. సో ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే ఓన్లీ 3% మాత్రమే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నారు అన్నట్టు. అదే హెల్త్ పరంగా చూస్తే హెల్త్ మీద కూడా వచ్చేసి చాలా తక్కువ, రైట్? 1.5% మాత్రమే పెడుతున్నారు అన్నట్టు, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జెండర్ డిస్పారిటీ అబ్జర్వ్ చేస్తాయి. సో జెండర్ డిస్పారిటీ వచ్చేసి అంటే ఫీమేల్కి మధ్యలో డిస్పారిటీ ఏమి వచ్చేసిందంటే తగ్గిపోయింది అన్నట్టు. 1990లో ఎంత ఉండే అంటే డిస్పారిటీ మేల్ ఫీమేల్కి 45% డిస్పారిటీ ఉంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 2017-18 ప్రకారం చూస్తే సో ఇయర్ 25% వచ్చింది. అంటే సో ఇయర్ సో మహిళలకి పురుషులకు మధ్యలో వ్యత్యాసం కూడా ఏమైపోయిందంటే తగ్గిపోయిందని చెప్పొచ్చు అన్నట్టు, రైట్? సో మరొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రీజనల్ డిస్పారిటీ, సో రీజనల్ డిస్పారిటీ కూడా ఎక్కువ పెరిగిపోతుంది అన్నట్టు. అంటే ఇంటర్ స్టేట్ మధ్యలో ఇంట్రా స్టేట్ మధ్యలో డిస్పారిటీ వ్యత్యాసం ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే రూరల్కి అర్బన్కి మధ్య డెవలప్మెంట్ అనేది కూడా ఎలా ఉందంటే వ్యత్యాసం ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే, సో ఎందుకు ఇది ఉంది అంటే టాప్ డౌన్ ప్లానింగ్ వల్ల. ఓకే, సో టాప్ డౌన్ ప్లానింగ్ వల్ల ఏమైపోతుందంటే సో విత్ ఇన్ ద స్టేట్లో స్టేట్ టు స్టేట్ మధ్యలో అభివృద్ధి అనేది ఎలా ఉంది అంటే వ్యత్యాసం చాలా గ్యాప్ కనపడుతుంది అన్నట్టు. అంటే వృద్ధి అనేది సమతుల్యంగా లేదన్నట్టు. ఓకే, ఎందుకు ఈ కారణం ఏంటి అంటే టాప్ డౌన్ ప్లానింగ్ ఉందన్నట్టు. అందుకే ఏం చేయాలంటే డీసెంట్రలైజ్డ్ ప్లాన్ వాడాలన్నట్టు. డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అంటే ఏంటి? అన్ని ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేసేటట్టు ఉండాలన్నట్టు. ఓకే, సో మన భారతదేశంలో వచ్చేసి రీజనల్ డిస్పారిటీ కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అలానే డిఫరెంట్ సెక్టార్స్ మధ్యలో కూడా డిస్పారిటీ ఎక్కువ ఉంది అన్నట్టు. చాలా సెక్టార్స్ ఉన్నాయండి, డిఫరెంట్ సెక్టార్స్లలో కూడా సో డిస్పారిటీ ఎక్కువ ఉంది అన్నట్టు. సో మన భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే 45% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఎందులో ఉందండి? అగ్రికల్చర్లోనే ఉందన్నట్టు, రైట్? సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ వచ్చేసి ఎంతమంది ఉన్నారు అంటే 7%, 117% మ్యానుఫ్యాక్చర్ సెక్టార్. అలానే సర్వీస్ సెక్టార్లో వచ్చేసి ఎంత ఉన్నారు అంటే 12% ఉన్నారు అన్నట్టు. అంటే సో ఇప్పుడు వచ్చేసింది ఈ డిస్పారిటీని ఏం చేయాలి? తగ్గియాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ మన భారతదేశంలో జరుగుతున్న గ్రోత్ కూడా ఎలా ఉంది అంటే అన్సస్టైనబుల్ గ్రోత్ ఉంది అన్నట్టు. ఓకే, సో ఇదన్నీ ఎవరు చెప్తున్నారంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చెప్తుంది అన్నట్టు. సో అన్సస్టైనబుల్ గ్రోత్ అంటే ఏంటి? ఎన్వైర్మెంటల్, సో ఎన్వైర్మెంటల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. ఈ ఎన్వైర్మెంటల్ డిస్ట్రాక్షన్ వల్ల ఏమైపోతుంది అంటే పేద ప్రజలకి బలహీన వర్గాలకి చాలా ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంది. అదొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్ పాలసీలో కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే కొంతమంది ట్యాక్స్ ఎగ్గొట్టడం జరుగుతుంది, ట్యాక్స్ ఎవాషన్. ఓకే, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. రెండవది వచ్చేసి బ్లాక్ మనీ. సో భారతదేశం వచ్చేసి ఈ సమస్యలతో బాధపడడం వల్ల సో మన భారతదేశం ఏమైపోయిందంటే పేదవాళ్ళకి అండ్ ధనికుల మధ్యలో ఇంకా గ్యాప్ అనేది పెరుగుకుంటూ పోతూనే ఉంది అన్నట్టు, రైట్? సో ఇంకొకటి వచ్చేసిందంటే ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలి. ఏంది అంటే సో ఇప్పుడు మనకి ఈజీ ఆఫ్ లివింగ్ ఒకటి చూసుకోవాలి, రైట్? సో ఇయర్ ఈజ్ ఆఫ్ లివింగ్. రెండవది వచ్చేసి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, సో ఇయర్ ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఏంటంటే ఇది బ్రాడర్ టర్మ్ అండి, ఇది వైడర్ అండ్ కాంప్రహెన్సివ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈజీ ఆఫ్ లివింగ్ అనేది ఏంటంటే సో ఇయర్ ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే ఈజీ ఆఫ్ లివింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేంతో కంపేర్ చేస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి సో ఇయర్ ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో అదే ఈజీ ఆఫ్ లివింగ్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఈజీ ఆఫ్ లివింగ్ వల్ల డెవలప్మెంట్ పెరిగిపోతుంది అన్నట్టు. ఎప్పుడైతే డెవలప్మెంట్ పెరిగిపోతుందో అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం ఏం చేయొచ్చు? అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టు. ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో కాబట్టి ప్రభుత్వాలు వచ్చేసి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే ఈజీ ఆఫ్ లివింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఈజీ ఆఫ్ లివింగ్ వల్ల
డెవలప్మెంట్ పెరుగుతుంది. ఈ డెవలప్మెంట్ని చూసి ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి పెడుతుంది అన్నట్టు. మరొకటి వచ్చేసిందంటే ఏదైతే వృద్ధి సాధిస్తున్నామో ఆ వృద్ధి కూడా ఎట్లా ఉండాలంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అయి ఉండాలి. అంటే సమతుల్య అభివృద్ధి ఉండాలి అండ్ అట్ సేమ్ టైం అది ఎలా ఉండాలంటే స్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నట్టు, స్థిరమైన వృద్ధిని సాధించాలి. అలానే దీనివల్ల ఏమైపోతుందంటే పీపుల్ యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా పెరిగిపోతుంది అన్నట్టు. ఓకే, పీపుల్ లెవెల్ ఇన్కమ్ లెవెల్ కూడా పెరిగిపోతుంది, రైట్. సో అట్ ద సేమ్ టైమ్ సో గాంధీ ఫిలాసఫీస్, సో ఇయర్ గాంధీ ఫిలాసఫీస్ అడాప్ట్ చేసుకుంటూ ఓవరాల్గా ప్రభుత్వాలు ఏదైతే విధానాలు తీసుకుంటాయో ఆ విధానాల వల్ల ప్రజలందరి యొక్క ఆదాయాలు పెరుగుతూ అండ్ అట్ సేమ్ టైమ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అచీవ్ చేసేటట్టు చేయాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నట్టు, రైట్. సో ఇది ఆర్టికల్ అండి. సో త్వరలో వచ్చేసి ఇండియన్ పాలిటీ కోర్సు స్టార్ట్ చేస్తున్నాము, రైట్. సో యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో లక్ష్మీకాంత్ బుక్ A to Z సో త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.